అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 4 మండలాల నాయకులు, రైతులు ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేపట్టారు. తడిచిన వరి కంకులు, ధాన్యాన్ని ఆరబోసి నిరసన తెలిపారు. 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో రైతులు తీవ్రంగా నష్టపోయారని సత్యానందరావు తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బండారు. రైతులు నేడు తీరని కష్టం మిగిలింది. రైతులు గత నెల 15 రోజులుగా ధాన్యం అమ్ముకోవడానికి సిద్ధపడి కళ్ళాల్లో సిద్ధం చేసుకున్న ప్రభుత్వం కొనుగోలులో విపరీతమైన జాప్యం వల్ల ఈనాడు అకాల వర్షాలు పడి కళ్ళాల్లో ధాన్యం రసుల చుట్టూ నీరు చేరి ధాన్యం తడిచిపోయి అనేక రకాల ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి సంభవించింది. దీనికి పూర్తి కారణం ప్రభుత్వమే. ఒక పక్క ధాన్యం కొనుగోలులో అనేక లోపభూయిష్ట విధానాలు, తేమ పేరుతో ఇక్కడ ఆర్బీకేల్లో తేమ 15% పంపితే మిల్లర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది 20% అయిపోతుంది. ఇక్కడ ఆర్బీకేల ద్వారా తూకాలు సక్రమంగా వేసి పంపితే మిల్లర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి తూకాలు తక్కువైపోతూ ఉన్నాయి.